హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్ ఆఫ్టర్ లాంగ్ టైం. అయితే పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ గురించి అందరూ అన్ని కేటగిరీస్లో క్యాండిడేట్స్ ఆస్పైర్ చేస్తున్నారు పవర్ సెక్టర్లో వర్క్ చేయాలని. టెక్నికల్ సైడ్, నాన్ టెక్నికల్ సైడ్ చూసుకుంటే పవర్ సెక్టర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏమేమి పోస్టులు వస్తాయి? జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏఓ ఒకటి, ఇంకోటి జేఏసీఓ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. సో ఈ నాన్ టెక్నికల్ సైడ్ జేఏసీఓ కంటే ఇప్పుడు జేఏఓకి స్కోప్ ఎక్కువ ఉంది, దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, జేఏఓ ఎగ్జామ్కి క్వాలిఫికేషన్స్ ఏంది, హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేఏఓ అంటే ఇది జూమ్ కావట్లేదు. సో ఇక్కడ ఐ థింక్ యూ కెన్ సీ రైట్. ఇక్కడ ఇది ఒక పాత జెన్కో నోటిఫికేషన్ చూడండి. టిఎస్ జెన్కో నోటిఫికేషన్లో జేఏఓ ఎగ్జామ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూడండి. ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్ ఎంకామ్, ఓకే, బేసికలీ ఎంకామ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ, బీకామ్ ఫస్ట్ క్లాస్ ఆర్ అంటే ఎంకామ్ ప్లస్ బీకామ్ కావచ్చు, ఓన్లీ బీకామ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్ పాస్ ఇన్ ఐపీసీసీ, ఫార్మల్లీ నోన్ యాజ్ ఇంటర్మీడియట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఐసీఏఐ, పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో బేసిక్గా సిఏకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఆర్ ఎంకామ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఓన్లీ బీకామ్ ఉన్నా నడుస్తుంది. సో వీళ్ళు ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేఏఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పవర్ సెక్టర్లో ఇతర టెక్నికల్ పోస్టులు లైక్ లైన్మెన్స్ కావచ్చు, ఏఈస్ కావచ్చు, సబ్ ఇంజనీర్స్ కావచ్చు, అంతో ఇంతో ఫ్రీక్వెంట్గా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన దగ్గర నుంచి కూడా మంచి గుడ్ నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అయితే జరిగినాయి సోఫార్. ఇప్పుడు ట్రాన్స్కోలో తీసుకుంటే ట్రాన్స్కోలో 2 సార్లు ఏఈ రిక్రూట్మెంట్ అయింది, జెన్కోలో 2 సార్లు అయింది, ఎస్పీడీసీఎల్లో ఒక 4 సార్లు అయింది అనుకుంటా, 3-4 సార్లు అయింది, ఎన్పీడీసీఎల్లో కూడా ఒక 3-4 సార్లు అయింది ఏఈ రిక్రూట్మెంట్. సబ్ ఇంజనీర్ తీసుకుంటే ఎస్పీడీసీలో 2 సార్లు అయింది, ఎన్పీడీసీఎల్లో ఒకసారి అయింది, రెండోసారి ఇప్పుడు అవ్వబోతుంది, ఎస్పీడీసీలో 3వది అవుతుంది ఇప్పుడు. జెన్కోలో ఇంతవరకు కాలేదు సబ్ ఇంజనీరు. జెన్కోలో ఓన్లీ ఏఈస్ అయినాయి, 2 సార్లు ఏఈస్ అయినాయి. ట్రాన్స్కోలో జేఎల్ఎం అయింది, మంచి గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 2000 చేంజ్ పోస్టులు అయినాయి. సబ్ ఇంజనీర్ అయింది, అది కోర్టు కేసులో పడ్డది. ఏఈ అయింది, 2 సార్లు అయింది, 3వసారి ఇప్పుడు వస్తుంది. సో అంతో ఇంతో మరీ అంత బెటర్ కాకపోయినా కూడా అంతో ఇంతో నోటిఫికేషన్స్ క్రమం అనేది నడుస్తూనే ఉన్నది పవర్ సెక్టర్లో. సో దీనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు టెక్నికల్ ఆస్పిరెంట్స్. ఒక్కసారి పక్క స్టేట్ ఏపీ చూసుకోండి, వాళ్ళ గోస ఇంకా చెప్పుకోరాంది కాదు. అర్థమైందా? అసలు నోటిఫికేషన్ అన్న మాటే లేదు అసలు. అక్కడ ఆడ స్టేట్ ఫార్మేషన్ అయిన దగ్గర నుంచి 2 సార్లు ఏ రిక్రూట్మెంట్ అయింది అన్ని కంపెనీస్లో కూడా, స్టేట్ సపరేట్ 2014 నుంచి 17లో ఒకసారి, 19లో ఒకసారి రిక్రూట్మెంట్ అయింది. అయినప్పుడు కూడా అన్ని చిన్న చిన్న 2 డిజిట్ నెంబర్ ఆఫ్ పోస్టులే, అటు ఇటు కాని పోస్టులు ఓన్లీ ఏఈస్లో అయినాయి. మళ్ళీ ఈ జేఎల్ఎంలో కాలేదు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ కాలేదు. అప్పుడు ఈ గ్రామ సచివాలయం విలేజ్ సెక్రటేరియట్ అని చెప్పేసి జేఎల్ఎం గ్రేడ్ 2 అని ఓ పనికిరాని పోస్ట్ రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని అన్యాయం చేస్తున్నారు. సబ్ ఇంజనీర్ అయితే ఇంకా మాటే లేదు అసలు ఇంతవరకు. సో కంపేర్ టు ఏపీ, తెలంగాణ ఫార్ బెటర్ ఇన్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో టెక్నికల్ సైడ్ ఇది సిచ్యువేషన్. నాన్ టెక్నికల్ అంటే ఇందాక చెప్పినా కదా, జేఏసీఓ ఒకసారి అయింది, అన్ని కంపెనీస్లో ఒక్కొక్కసారి అయింది రిక్రూట్మెంట్. అండ్ జేఏఓ కూడా ఒకసారి అయింది, 2018లో అన్ని కంపెనీస్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఆస్పైర్ చేస్తున్నారు, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరూ కూడా నాకు రెగ్యులర్గా రిక్వెస్ట్ పెడుతున్నారు, సార్ జేఏఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఏంటిది పరిస్థితి, మేము ప్రిపేర్ కావాలా వద్దా అని అంటే, ఒకటి ఈ బీకామ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్, బీఎస్సీ నడవదు, బీకామ్ చేసిన వాళ్ళకి ఐ థింక్ టోటల్ తెలంగాణ స్టేట్స్లో ఇంతకంటే బెస్ట్ జాబ్ ఇంకోటి దొరకదు. పే వైజ్ కావచ్చు, క్యాడర్ వైజ్ కావచ్చు, రెస్పెక్ట్ వైజ్ కావచ్చు, సూపర్ గవర్నమెంట్ సెక్టర్లో అయితే. సో డెఫినెట్లీ ఇది మీరందరూ ఖచ్చితంగా కొట్టవలసినటువంటి జాబే. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న క్వశ్చన్ తీసుకుంటే, యాక్చువల్గా అయితే వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి పవర్ సెక్టర్ కంపెనీస్లో, ఎస్పీడీసీలో కావచ్చు, మిగతా కంపెనీస్లో కావచ్చు, అన్నిట్లో కూడా
డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇవ్వగలిగినన్ని వేకెన్సీస్ ఒక 2 డిజిట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే అన్నిట్లో ఉన్నాయి. నాకు అన్ని వేకెన్సీస్ దేంట్లో ఒక 2-3 కంపెనీస్లో ఐడియా ఉంది, మిగతా కంపెనీస్లో ఐడియా లేదు. సో వాటి గురించి నేను డిస్కస్ చేయను, బట్ 2 డిజిట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వగలిగినటువంటి వేకెన్సీస్ కానీ, బట్ డిపార్ట్మెంట్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ టేకింగ్ మచ్ ఇంట్రెస్ట్ అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది సిచ్యువేషన్. ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పోస్టులు ఫిల్అప్ అవుతూ ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉన్నది యాక్చువల్గా. కాకపోతే కొంత ఆస్పిరెంట్స్ తరపు నుంచి కూడా వాయిస్ వినిపిస్తే మీరే ఆస్పైర్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ అనేది మూవ్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉందని నా ఒపీనియన్. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తారు, ఏ విధంగా దీన్ని ఈ ఇష్యూని టేకప్ చేసుకోవాలి సార్, మేము చేసుకుంటే మాకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో దానికి ఏం లేదు, రిప్రజెంటేషన్ ఫస్ట్. ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ రిప్రజెంట్. మినిస్టర్ లెవెల్లో దీన్ని రిప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చేస్తే వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. ఒకసారి అడుగుతారు, కన్సర్న్ సిఎండీస్ని అడుగుతారు, ఏంటి ఈ పోస్ట్ ఏంటి, ఉన్నాయా లేదా, వేయడానికి ఉన్నాయా అని అంటే. సో యూజువల్గా ఏంటంటే చాలా వరకు ఫైల్స్ మేనేజ్మెంట్, ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే పవర్ సెక్టర్ కంపెనీస్లో పైన సిఎండి ఈజ్ ద ఐఏఎస్ ఆఫీసర్. సిఎండీస్ పైన ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ, గవర్నమెంట్ ఉంటుంది. ఈ సిఎండి కింద ద రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ, ఎస్పీడీసీఎల్ ఎంప్లాయీస్ అయితే ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో అయితే ట్రాన్స్కో, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అంతా ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పైకి పోవాలి. కానీ వేరియస్ ఈక్వేషన్స్ వల్ల వెళ్ళాల్సిన ఈక్వేషన్ సిఎండి వరకు పోదు. సిఎండికి పోదు అంటే చీఫ్ మినిస్టర్కి కూడా పోదు. అదే గవర్నమెంట్ లెవెల్లో, డిప్యూటీ సీఎం లెవెల్లో ఇలాంటి ఒక పోస్ట్ ఉంది, దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పాసిబిలిటీ ఉంది అని ఈయన దృష్టికి మనం తీసుకెళ్ళగలిగితే అక్కడి నుంచి సిఎండికి ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు సిఎండి కిందికి అడిగినప్పుడు అప్పుడు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ పైకి లేస్తుంది. లేకపోతే ఇవే ఉన్నాయని చెప్పి వీళ్ళు తీసుకొచ్చి అవే పెడతారు పైన, కానీ ఇవి తీసుకురారు. అర్థమైందా? కింది నుంచి మూమెంట్ కానప్పుడు పైనుంచి లాగాల మూమెంట్ని మనం ఎప్పుడైనా కానీ. ఆ కాన్సెప్ట్లో ఒక రిప్రజెంటేషన్ ద్వారా మీరు ఇది చేయొచ్చు. దీనికి నేను ఆల్రెడీ చెప్తూ వచ్చాను డిఫరెంట్ ఫోరమ్స్లో కూడా, నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను. మీరంతా కలిసి ఒక 20 మందో 10 మందో హైదరాబాద్లో ఉండేటట్టుగా ఒక యాక్టివ్ గ్రూప్ తయారైతే కొద్దిగా ఒక వారం రోజులు, వారం 15 రోజులు, 2 వారాలు అలాగా మీరు ప్లానింగ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా దీని మీద మీకు ఒక పాజిటివ్ అవుట్పుట్ రావడానికి అయితే స్కోప్ ఉంది. ఎందుకంటే ఇంకా పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ ఇప్పుడైతే రావడానికి కూడా ఒక నెలన టైం పడుతుంది. ఇన్ ద లీస్ట్ బెస్ట్ కేసులో కూడా అట్లీస్ట్ 1 month అన్న టైం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా వర్స్ట్ కేసు అని అంటే 3 months పట్టచ్చు, బెస్ట్ కేసు అయితే 1 month పట్టచ్చు. ఈ 1 month లోపల కనుక మీరు ఏమన్నా తిరగగలిగితే వచ్చేటువంటి నోటిఫికేషన్లో మీరు కూడా హ్యాపీనెస్ వెతుక్కోవచ్చు. సో ఒకసారి నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసినాను. సో ఈ రిప్రజెంటేషన్ తాలూకు ఫైలు నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను నేను. అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను వర్డ్ ఫైల్ పెడతా, ఆ వర్డ్ ఫైల్ని మీరు చూడండి, మీరు మీకు తగ్గట్టుగా ఎడిట్ చేసుకోండి. అర్థమైందా? సో మీరు ఏ విధంగా దీన్ని టేక్ ఫార్వర్డ్ చేయొచ్చు అంటే, ఓన్లీ హైదరాబాద్లో 10 మంది ఉండాలని చెప్పాను కదా, వాళ్ళు మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళైనా సరే ఆస్పిరెంట్స్, మీకు అవైలబుల్లో ఉన్నటువంటి మీ లోకల్, మీ జిల్లా మినిస్టర్ కావచ్చు, మీ జిల్లా ఎమ్మెల్యే కావచ్చు, మీ జిల్లా కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారో, ఎవరైతే ఈ వాయిస్ గాంధీ భవన్ వరకు తీసుకెళ్ళగలుగుతారో అలాంటి వాళ్ళందరికీ కూడా అడ్రస్ చేస్తూ మీరు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎమ్మెల్యేస్కి ఇవ్వండి, అర్థమైందా, మినిస్టర్స్కి ఇవ్వండి. మీకు యాక్సెసిబిలిటీ ఉన్న వాళ్ళు మీరు డోంట్ వెయిట్ ఫర్ అ గ్రూప్. ఒక 2-3 కలిసినా చాలు, ఒక్కడున్నా సరే ధైర్యంగా వెళ్ళిపోయి మీరు ఇచ్చేయండి. సార్ వీళ్ళందరి తరపున నేను ఇస్తున్నా, చాలామంది ఉన్నారు ఈ విధంగా ఆస్పిరెంట్స్ అని చెప్పి ఇవ్వండి. ఇష్యూ పైకి వెళ్తే డెఫినెట్గా మూమెంట్ వస్తుంది. సో ఈ విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ రిప్రజెంటేషన్ చదువుతాను, దీంట్లో మనము చెప్పినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో చూడండి. సో రెస్పెక్టెడ్ సార్, సబ్జెక్ట్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏఓ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ టీజీ పవర్ యూటిలిటీస్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్ సబ్జెక్ట్. సో పాయింట్ వైజ్ రాసుకున్న దీంట్లో ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ వీ రిప్రజెంట్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ విత్ అకౌంట్స్ క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ బీకామ్ ఎంకామ్ ఇన్ తెలంగాణ, aspiring to serve the vision of Telangana power sector as a junior accounts officer in Telangana power utilities. Second point, we submit that since the formation of Telangana in 2014, first time notifications were issued for direct recruitment for the post of JO in the year 2018 by all 4
టీజీ పవర్ సెక్టర్ కంపెనీస్ యాజ్ ఫాలోస్. సో నేను నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టాను ప్రీవియస్గా వచ్చినటువంటిది. సో ఎస్పీడీసీఎల్లో ఇది నోటిఫికేషన్ నెంబర్, ఈ డేట్నే ఇచ్చారు, ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు 114, 107, 42, 44 ఈ విధంగా డిఫరెంట్ కంపెనీస్లో ఈ సో అండ్ సో డీటెయిల్స్ ప్రకారం వన్ టైం నోటిఫికేషన్ 2018లో ఇవ్వడం జరిగింది. సిన్స్ 2018 to till date, no second notification was issued. Whereas for other direct recruitment categories in power sector companies, new recruitment is happening at regular intervals of 2 years. 2 yearsకి ఏదో ఒక రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉన్నది. అదర్ కేటగిరీస్ లైక్ ఇందాక చెప్పినట్టుగా జేఎల్ఎం, ఏఐస్ అలాంటివి ఏదో ఒక ఎగ్జామ్ అవుతూనే ఉంది 2 yearsకి ఒకసారి. ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ సిన్స్ లాస్ట్ 6 years we have invested ourselves in the preparation for JAO exam with the hope that notifications will be issued. We humbly bring to your notice that we learnt that many DR vacancies, direct recruitment vacancies, are arising in the cadre of JAO in TG Power Utilities due to backlogs in previous recruitments. Previous recruitmentsలో backlogs ఉన్నాయి. ప్రతి రిక్రూట్మెంట్లో కూడా బ్యాక్లాగ్స్ వచ్చినాయి, గుడ్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ వచ్చినాయి. రెసిగ్నేషన్స్, అందులో జాయిన్ అయిన వాళ్ళు 2018లో జాయిన్ అయిన వాళ్ళే అన్ని కంపెనీస్లో కూడా అక్కడ ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో రిజైన్ చేయడం జరిగింది. డిఫరెంట్ వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ రావడం వల్లనో XYZ రీజన్స్లో రిజిగ్నేషన్స్ అయితే జరిగినాయి, చాలానే జరిగినాయి. ఆ తర్వాత రీసెంట్ ప్రమోషన్స్ రీసెంట్ కాదు యాక్చువల్గా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఇన్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 స్పెల్స్ ఆఫ్ ప్రమోషన్స్, అంటే జేఏఓ నుంచి నెక్స్ట్ క్యాడరు ఏఏఓ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అంటారు. సో ఆ క్యాడర్కి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల కూడా జేఏఓ క్యాడర్లో కూడా వేకెన్సీస్ ఏర్పడతాయి. రీసెంట్గా ఎస్పీడీసీఎల్లో అరౌండ్ 30 to 40 ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది జేఏఓ టు ఏఏఓ. దాంట్లో ఒక 35 దాకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి జేఏఓలు ప్రమోట్ అయినారు. సో అంటే 35 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్గా అవైలబుల్ వచ్చినాయి అనమాట. అది కాకుండా ఆల్రెడీ ఒక 150 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. అండ్ రిటైర్మెంట్స్, కొంతమంది సీనియర్స్ మేబీ జేఏఓ క్యాడర్లో రిటైర్ అయ్యి ఉండొచ్చు, రిటైర్ అయినారు కూడా. సో the second Telangana government is moving forward with a strong commitment to fill up the vacant posts in the public sector and strengthen the confidence of the unemployed youth. With the same hope, we are earnestly requesting you to direct the authorities to take up a second recruitment for the post of JAO in Telangana power sector companies. అంతే. yours faithfully తెలంగాణ JAO aspirants. సంతకాలు పెట్టేవాళ్ళు ఈ పేపర్ మీద సంతకం పెట్టండి. తర్వాత కాపీ సబ్మిటెడ్ టు CMDs ఆఫ్ టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఫర్ ఫేవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో హైదరాబాద్లో ఉండేవాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరైనా మీరు డిప్యూటీ సీఎంకి ఇస్తూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెటరు కింద మీరు విద్యుత్ సౌదాకి వెళ్ళారంటే జెన్కో, ట్రాన్స్కో 2 కాపీస్, జెన్కోలో ట్రాన్స్కోలో అక్కడ ఆఫీస్లో ఇన్వర్డ్స్ ఉంటాయి, ఆ ఇన్వర్డ్లో సబ్మిట్ చేసేయండి. అర్థమైందా? సేమ్ లెటర్ని సంతకాలు పెట్టేసి, అర్థమైందా? తర్వాత ఖైరతాబాద్లో మీకు ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఉంది, మింట్ కాంపౌండ్ మన సెక్రటరియట్ పక్కన, అక్కడ ఇచ్చేయచ్చు కింద. ఎన్పీడీసీఎల్ హన్మకొండలో ఉంది, ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసు. సో హన్మకొండ దగ్గర ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరు ఉన్నా కానీ అక్కడ పోయి మీరు అక్కడ ఇన్వర్డ్ సెక్షన్లో ఇచ్చేసేయండి లెటర్. ఈ విధంగా అంటే ఒక 10 మందో 20 మందో కాదు, ఒక గ్రూప్ ఫామ్ చేసుకోండి. టెలిగ్రామ్లో ఆల్రెడీ ఒక గ్రూప్ ఉన్నది, తెలంగాణ పవర్ JAO ఆస్పిరెంట్ సంథింగ్ ఏదో ఉందో ఒకటి గ్రూప్లో, నన్ను కూడా యాడ్ చేశారు. దాంట్లో ఏదో నీజర్కి రియాక్షన్గా వాళ్ళు డిస్కషన్ జరుగుతుంది కానీ ఏది యాక్టివ్ ఉండదు. సో అలాంటి ఏదైనా ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఒక కోఆర్డినేటెడ్గా మీరు ఫామ్ చేసుకొని, అంటే ఓ 10 మంది మాత్రమే కాకుండా లూజ్గా కూడా, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇంతకు చెప్పినట్టుగా ఇప్పుడు కనీసం ఒకరు పోయి మీరు హనుమకొండలో ఉన్నారు, ఎవరైనా కమ్ ఫార్వర్డ్ ఎన్పీడీసీఎల్ ఆఫీస్లో నేను ఇచ్చేస్తా, పోయి ఇచ్చేయండి. హైదరాబాద్లో మేబీ ఖైరతాబాద్ కోటిల్నో దిల్సుఖ్నగర్లో ఉండి చదువుకునేటోళ్ళు ఒకరిద్దరు ఆ గ్రూప్లో పెట్టండి, నేను పోయి ఇచ్చేస్తా, నువ్వు పోయి ఈ కంపెనీలు ఇచ్చేయి. ఒకడు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ పోండి, ఒకడు జెన్కో ట్రాన్స్కో ఆఫీస్కి ఒకరే పోవచ్చు, ఎందుకంటే ఒకటే బిల్డింగ్లో ఉంటుంది పక్కనే. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ CMDస్కి ఇవ్వటము, తర్వాత డిప్యూటీ సీఎంని కలవడానికి ప్రయత్నం చేయండి మీకున్న సోర్సెస్ ద్వారా. అవన్నీ నేను చేయలేను, నేను ఓన్లీ గైడెన్స్ చేయగలుగుతాను మీకు, అర్థమైందా? సో నిఖిల్ నాకు అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇది దొరుకుతుంది, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ పెడతాను. సో డెఫినెట్లీ మీరు దీని మీద వర్కౌట్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తే మీకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ నేను
ఇది ఈ ఇనిషియేటివ్ మీకు ఈ గైడెన్స్ అనేది చెప్తా ఉన్నాను నేను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. జేఓ ఆస్పిరెంట్స్ కూడా, పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. దీని నుంచి నా టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రెగ్యులర్ మీకు అప్డేట్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా దొరుకుతాయి మన దగ్గర. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాయ్.